కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాలందరము కలిసి బిగ్గరగా చదువుకుందాం. ఆర్ యు ఆల్ విత్ మీ? కెన్ ఐ హియర్ అనదర్ ఆమెన్? రైట్. 1 2 3 గో. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. పరిశుద్ధుడైన తండ్రి, మీ వాక్యమును నాయన మేము ధ్యానిస్తూ ఉండగా వినగలిగిన చెవిని మాకు దయచేయండి. ఓపెన్ అవర్ అండర్స్టాండింగ్. మా మనోనేత్రములు వెలిగించండి. మన పెన్నడు చూడని విషయాలు మీ వాక్యములో మేము చూడగలిగినట్లు ప్రభావం మా యొక్క గ్రహింపు శక్తిని మెరుగుపరచమని అడుగుచున్నాను. ఓపెన్ అవర్ ఐస్. హ్యావ్ యువర్ వే ఇన్ అవర్ మిడ్స్ లార్డ్. తండ్రి, మీ కుమారుడైన క్రీస్తును మరొకసారి ఉన్నతముగా మా మధ్యలో మహింపరచుకొనమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. నేను మనకి 21 days ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి మీలో చాలామంది వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు రాని వారు ఉంటే ఈ రాత్రి నుంచి తప్పనిసరిగా మీరు ఈ 21 ప్రేయర్ నైట్స్ మీరు తప్పనిసరిగా రావాలని కోరుతూ ఉన్నాను. దేవుడు చాలా మంచి సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. వీఆర్ ప్రేయింగ్ అండ్ దెన్ దేవుడు తన కార్యాలు చేస్తూ ఉన్నాడు. సో నేను ఈ 21 days ప్రేయర్స్లో యాక్చువల్గా ఈ లాస్ట్ 2 days ఫ్రైడే అండ్ సాటర్డే, నిన్న రాత్రి మొన్న రాత్రి నేను ప్రార్థనలో మన యొక్క భవిష్యత్తును చూచుట అన్న దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. హ్యావింగ్ అవర్ స్పిరిచువల్ ఐస్ ఓపెన్డ్ టు సీ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్. దేవుడు సిద్ధపరిచిన వాటిని చూడటానికి మన మనోనేత్రములు ఎంత ప్రాముఖ్యము అన్నది నేను మాట్లాడుతూ ఉన్నాను. సీయింగ్ వాట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్, దేవుడు సిద్ధపరిచినవి చూచుట. నేను యాక్చువల్గా ఈ రోజుకి వేరే వర్తమానం సిద్ధపడుతూ ఉన్నాను, కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మరలా అవే లైన్స్లో ధ్యానించడానికి దేవుడు నడిపిస్తూ వచ్చాడు. చూచుట ఎంత ప్రాముఖ్యం. ఎందుకనంటే యువర్ పిక్చర్ విల్ బి యువర్ ఫ్యూచర్. దట్స్ వాట్ ఐ బీన్ సేయింగ్ ఫర్ పాస్ట్ 2 days. గత 2 రోజులుగా అదే మాట చెప్తా ఉన్నాను. మీ హృదయం ముందు మీరు చూచుచున్న దృశ్యమే మీకు భవిష్యత్తు అవుతుంది. ద పిక్చర్ దట్ యు సీ ఇన్ యువర్ హార్ట్ విల్ బికమ్ యువర్ ఫ్యూచర్. అందుకనే మీ భౌతిక పరిధిలో దేవుని కార్యం జరగకముందు అది మీలో చూడగలిగితే అది మీరు వాటిని సొంతం చేసుకోగలుగుతారు. బిఫోర్ ఇట్ కెన్ హ్యాపెన్ ఆన్ ద ఎక్స్టీరియర్, ఆన్ అరౌండ్ యూ షుడ్ బి ఏబుల్ టు సీ విత్ ఇన్. ఈ 16వ వచనం బాగా గమనించండి. 2 Corinthians chapter 4 verse 16. కావున మేము అధైర్యపడము అన్నమాట. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచూ ఉన్నాడు. అంటే పౌలు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడంటే, తను వెళ్తున్న పరిస్థితులు యాక్చువల్గా బాగాలేదు. మీరు 7వ వచనం నుండి చూస్తే తనకి కలుగుతున్న పరిస్థితులు అన్నిటి గురించి మాట్లాడతాడు. అయితే మేము అధైర్యపడము, వీఆర్ నాట్ మూవ్డ్ ఆర్ వీఆర్ నాట్ డిస్కరేజ్డ్ ఆర్ డిసప్పాయింటెడ్. మేము అధైర్యపడము. ఎందుకు అధైర్యపడము? మా బాహ్య పురుషుడు కృషించిపోతున్న మా అంతర్య పురుషుడు, అవర్ ఇన్నర్ మ్యాన్ ఈజ్ గెటింగ్ బెటర్ అండ్ బెటర్. అతడు దినదినము నూతన పరచబడుచు ఉన్నాడు. హల్లెలూయా. సో ఎలాగిది చెప్పగలరు? మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులకు అతీతముగా మీరు స్ట్రాంగ్గా, మీరు ధైర్యముగా నిలబడటానికి ఏది సహాయపడుతుంది? వర్స్ 17 ఈజ్ పవర్ఫుల్. 17వ వచనము చాలా 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 కీలకమైన వచనం. మనము ప్రతి ఒక్క
ఒక్కరూ మన జీవితంలో అలవర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన ఆ, నియమం అది. 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని, మీ బైబిల్లో చూడాలి ఆ మాట, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. మరలా అందరం కలిసి చూద్దాం ఈ మాట, జస్ట్ దట్ వర్డ్. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచు. మరొకసారి అందరూ కలిసి, అదృశ్యమైన వాటిని నిదానించి చూచు. వన్ లాస్ట్ టైం. మేము దృశ్యమైన వాటిని చూడక. Now how is it possible to see the invisible? అదృశ్యమైనది చూడటం అంటే ఎలాగ సాధ్యం? అది కూడా చాలా స్పష్టంగా రాస్తున్నాడు. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాడంట. వీఆర్ లుకింగ్ ఇంటెంట్లీ టు వాట్ ఈజ్ నాట్ విజిబుల్. మేము అదృశ్యమైనది నిదానించి చూచుచున్నాం. నా ఇదే మన యొక్క జీవితం అంతటికి కూడా చాలా ప్రాముఖ్యమైన ప్రిన్సిపల్. ఎందుకనంటే బిఫోర్ యు సీ ఎనీ ఫిజికల్ మేనిఫెస్టేషన్, బాగా వినాలి, మీ భౌతిక పరిధిలో ఏదైనా మీరు నమ్ముచున్నది అది భౌతికంగా ప్రత్యక్షపరచబడక మునుపు మీరు మీ హృదయములో, మీ ఆత్మలో దాన్ని చూడగలగాలి. ఇఫ్ యూ కెన్ సీ ఇట్ విత్ ఇన్ యూ, మీలో మీరు చూడగలిగితే ఏమవుతుందంటే యూ కెన్ సీ ఇట్ ఇన్ ద ఫిజికల్ రెల్మ్. భౌతిక పరిధిలో అది నెరవేర్చబడటం మీరు చూడగలుగుతారు. మీలో మీరు దాన్ని గ్రహించినప్పుడు మీరు దానిని సొంతం చేసుకుంటారు. మీలో మీరు దాన్ని గమనించినప్పుడు దెన్ యు నో యు హ్యావ్ ఇట్. మీరు అది కలిగి ఉన్నారని మీకు అర్థమవుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మన జీవితము వాగ్దానముతో ఆరంభం అవ్వదు, మన జీవితము వాగ్దానముతో సంపూర్ణమవుతుంది. వెన్ గాడ్ గివ్స్ ఎ ప్రామిస్, చాలామంది అనుకుంటారు దేవుడు వాగ్దానం ఇస్తే అదే స్టార్టింగ్ అనుకుంటారు. కాదు, దేవుడు వాగ్దానం చేసినట్టు అర్థం ఏంటంటే దేవుడు మీ జీవితంలో చేయాలనుకున్నది ఆయన ఆల్రెడీ నియమించేశాడు అని అర్థం. ఆల్రెడీ సంపూర్తి చేశాడు. ఆయన సంపూర్తి చేసిన ఆయన ఆలోచన, ఆయన చిత్తము వాగ్దాన రూపంలో దేవుడిని యొద్దకు తీసుకొని వస్తాడు. సో ప్రామిస్ ఈజ్ ద ఫుల్ఫిల్డ్ ప్లాన్ ఆఫ్ గాడ్. వాగ్దానము అనగా నెరవేర్చబడిన దేవుని ప్రణాళిక. నేను మరలా చెప్తున్నాను, వాగ్దానం అనగా దేవుని దృష్టిలో అది నెరవేర్చబడిన ప్రణాళిక. నా ప్రామిస్ ఈజ్ ద ఫుల్ఫిల్డ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్. సో దేవుడు నిన్ను చూచి మీకు స్పష్టంగా అర్థమవటానికి ఆదికాండము 17వ అధ్యాయానికి రండి. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 17, ఆదికాండము 17వ అధ్యాయము. మీకు అందరికీ వాక్యం అర్థమవుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 17, దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న సందర్భం. నేను అక్కడక్కడ కొన్ని వచనాలు మీకు చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. జెనసిస్ చాప్టర్ 17. అబ్రాము 99 ఏండ్ల వాడు. అబ్రామ్ వాజ్ 99 years. అందరు చెప్పండి 99. 99 అంటే అంత వయసు వారు ఎవరెక్కడ లేరని నేను అనుకుంటున్నాను. మీరు అటు ఇటు చూస్తున్నారు, ఎవరిని ఉన్నారేమో, నన్ను ఎవరు లేరని నమ్ముతున్నాను. ఉంటే కెన్ ఐ సీ యువర్ హ్యాండ్? ఎవరు లేరు కదా. అబ్రాము 99 years, 99 ఏండ్ల వాడు. 99 ఏండ్ల వాడైనప్పుడు దేవుడు అబ్రాముతో ఇట్స్ నాట్ ఇంకా అబ్రహాము కాదు, అబ్రాముతో మాట్లాడుతున్నాడు. అబ్రాము అంటే తండ్రి అని అర్థం, ఫాదర్. అబ్రామ్ మీన్స్ ఫాదర్. సో దేవుడు అబ్రామును దర్శించి అబ్రాముతో మాట్లాడుతూ 5వ వచనం బాగా గమనించండి. మరియు ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు. దేవుడు అన్నాడు, అబ్రాము నీ పేరు ఇక అబ్రాం కాదు. మరి ఏంటి ప్రభా నీ పేరు? దేవుడు చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. నౌ యూ హ్యావ్ టు నోటీస్ దట్ వర్డ్, నిన్ను అనేక జనములకు. ఫర్ ఐ హ్యావ్ మేడ్, తెలుగు బైబుల్, ఇంగ్లీష్ బైబుల్, ఫర్ ఐ హ్యావ్ మేడ్, నేను నిన్ను నియమించాను.
కానీ అప్పటికి అబ్రహాముకి పిల్లలు ఉన్నారా? కమ్ ఆన్, టాక్ టు మీ, ఎస్ ఆర్ నో? పిల్లలు లేరు అబ్రహాముకి, సంతానం లేదు. కానీ అబ్రహాము వయసు ఎంత? 99 సంవత్సరాల వయసు. కానీ దేవుడు అంటున్నాడు, అబ్రహాము, నా దృష్టిలో నువ్వెవరు అంటే యు ఆర్ ఎ ఫాదర్. నువ్వు ఆల్రెడీ నేను అనేక జనములకు నిన్ను తండ్రిగా నేను నియమించేసాను. అందుకని చెప్తున్నాను, ద ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్స్ ప్లాన్ ఫుల్ఫిల్డ్. దేవుని వాగ్దానం అంటేనే సంపూర్తి చేయబడిన దేవుని ప్రణాళిక. అందుకని వాగ్దానం మన ఎద్దుకు వచ్చినప్పుడు ఎందుకు ఆ వాగ్దానమును బట్టి సంతోషించాలంటే, అది దేవుడు మన ఎడల ఆయన హృదయములో సంపూర్తి చేయబడిన ప్రణాళిక, ఉద్దేశం అది. కమాన్, హల్లెలూయా. సో ఆ వాగ్దానము దేవుడు మన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు, ఆ వాగ్దానము ఆ ఆత్మ పరిధిలో నుంచి నీ ఫిజికల్ రెల్మ్లోనికి, నీ ఫిజికల్ రియాలిటీలోనికి అది రావటానికి మార్గం ఏంటంటే, ఇట్ హ్యాస్ టు కమ్ త్రూ యువర్ స్పిరిట్. అది మీ ఆత్మ ద్వారానే అది రావాలి. ఎందుకనంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఎంతమంది నమ్ముచున్నారు? సో దేవుని వాక్యము ఆత్మ అయి ఉన్నది. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. సో ఎవ్రీ వర్డ్ దట్ గాడ్ స్పీక్స్ ఈజ్ స్పిరిట్. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా ఆత్మ. సో ఇప్పుడు ఆత్మ అయి ఉన్న మాట శరీరముగా అది సంపూర్తి చేయబడాలంటే అది నీ ఆత్మ ద్వారానే రావాలి. సో ఇప్పుడు దేవుని వాగ్దానం నీ యొద్దకు వచ్చినప్పుడు, వెన్ యూ ఫైండ్ ఏ స్క్రిప్చర్, మీరు ఒక వాగ్దానాన్ని కనుగొన్నప్పుడు, దేవుడు మీకు ఇచ్చిన ఒక మాట కనుగొన్నప్పుడు, ఈ మాట ఎక్కడ రూపు తీసుకుంటుందంటే నీ ఆత్మలో దాని యొక్క ఫామ్ అది రూపించబడుతుంది. సో అందుకని ఆ మాటను మీరు తీసుకున్న తర్వాత ఆ మాట మీ హృదయములో, లేదా వాగ్దానమును మీ హృదయములో మీరు చూడగలిగితే, ఇఫ్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ త్రూ ద ప్రామిస్. ఈ మాట పట్టుకోవాలి. వాగ్దానములో నుంచి మీ జీవితమును చూడగలిగితే, మీరు చూచుచున్నది మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నా మాట అర్థమైందా? సో బిఫోర్ యు సీ ఇట్ ఇన్ ద ఫిజికల్ రియాలిటీ, మీ భౌతిక వాస్తవికతలో మీరు చూడకముందు మీ ఆత్మలో మీరు దాన్ని చూడాలి. Now this is the spiritual exercise that every believer should go through. నిజమైన దేవుని కార్యాన్ని చూడాలనంటే వాక్యం అన్నిటికంటే ఉన్నతమైనది. వాక్యము నీ పరిస్థితి కంటే ఉన్నతమైనది. వాక్యము నీకున్న సమస్య కంటే ఉన్నతమైనది. వాక్యముని ఎదుటి ఉన్న సవాలు కంటే ఉన్నతమైనది. వాక్యమునకు మించినది మరొకటి లేదు. ఆయన తన వాక్యమును తన నామము కంటే హెచ్చించాడని బైబిల్లో రాయబడి ఉంది. నో హిస్ వర్డ్ ఈజ్ అబౌవ్ హిస్ నేమ్. అసలు ఆయన నామమే అన్నిటికంటే పై నామము. సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, అన్నిటికంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, పేరు పొందిన ప్రతి నామము కంటే ఆయన ఎంతో ఎత్తుగా ఆయన హెచ్చింపబడ్డాడు. నౌ హిజ్ నేమ్ ఈజ్ అబౌవ్ ఎవ్రీ అదర్ నేమ్. కానీ వాక్యంలో రాయబడింది, ఆయన నామము కంటే ఆయన వాక్యము హెచ్చించబడింది. అంటే ఆయన వాక్యమునకు మించినది ఇంక వేరేదేమీ లేదు. కమ్ ఆన్, హల్లెలూయా. సో కాబట్టి నీ పరిస్థితులన్నిటికంటే ఉన్నతమైన ఈ వాక్యము నీ వద్దకు వచ్చినప్పుడు, ఆ వాక్యమును కనుక మీ హృదయంలో మీరు చూడగలిగితే, ఇఫ్ యూ కెన్ సీ, ఆ ఎక్సర్సైజ్ అదే చాలా ఇంపార్టెంట్. మీరు దాన్ని చూడగలిగితే, అందుకని వాక్యమును యూ షుడ్ మెడిటేషన్ అదే చేస్తుంది. మెడిటేషన్ ఏం చేస్తుందంటే, వాక్య ధ్యానం ఏమి చేస్తుందంటే, నీవు చదువుచున్న ఈ మాటలు నీ ఎదుట దృశ్యం ఒకటానికి సహాయపడుతుంది. హల్లెలూయా. సో వెన్ యూ బిహోల్డ్ దట్ పిక్చర్, మీరు ఆ దృశ్యాన్ని మీరు చూచినప్పుడు అది మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. సో కాబట్టి దేవుని వాక్యము, దేవుడు నీకు ఇచ్చిన వాక్యము, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము నీ భౌతికమైన వాస్తవికతలోనికి రాకముందు అది నీ హృదయంలోనే చాలామందికి ఆగిపోతుంది. చాలామందికి ఇక్కడ ఆగిపోయేది. ఎందుకంటే ఇక్కడ చూడరు వారు. వారు బయట ఉన్న పరిస్థితులను ఎక్కువ చూస్తారు. అందుకనే పౌలు ఏమన్నాడు, కొరింథీ ఇందాక చదివిన మాటకు వచ్చేద్దాం. 2 Corinthians chapter 4 verse 17 చూడాలి. మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు. ఫర్ వి డు నాట్ సీ వాట్ ఈస్ విజిబుల్. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము. ఐ లైక్ దట్ వర్డ్. అసలు అదృశ్యం అంటేనే కనబడట్లేదని అర్థం. కమ్ ఆన్, yes or no?
అదృశ్యమైనది నిదానించి చూడటం ఏంటి? అసలు కనబడని దాన్ని నిదానించి ఎలా చూడాలి? దట్స్ ద స్పిరిచువల్ లైఫ్. అదే ఆత్మీయ జీవితం అంటే. అదృశ్యమైనది నువ్వు నిదానించి చూడగలిగితే, ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్ ఇంటెంట్లీ, అదే నీ హృదయం మందు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము యొక్క చిత్రమును, అదృశ్యమును నీవు నిదానించి అదృశ్యమైనది నీవు చూడగలిగితే, కమాన్, వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. అదృశ్యమైనది నిదానించి మీరు చూడగలిగితే మీకు మీరు చూచుచున్న ఆ పిక్చరే మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. సో ఇప్పుడు ఆదికాండానికి వచ్చి మరలా మనం కొరింథీ పత్రిక వద్దాం. నో ఐఎమ్ కంటిన్యూయింగ్ జెనసిస్ 17. కాబట్టి దేవుడు అబ్రహాంతో అంటున్నాడు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, యూ షల్ బి కాల్ నో మోర్ ఎబ్రమ్. ఇక నీ పేరు అబ్రామ్ అనబడదు, ఇక మీదట నీ పేరు అబ్రామ్ అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని. మీరు ఈ మాట నా హృదయాన్ని బాగా పట్టుకున్న మాట, నాకు రాత్రి నిద్ర లేకుండా చేసిన మాట ఇదే, నియమించి తిని. ద ప్రామిస్, వాగ్దానం అంటే నీ పైన దేవుడు నిర్ణయించిన నియమము. ఆయన నియమించేశాడు. నియమించాడు అంటే అర్థం ఏంటంటే పరలోక స్థలముల యందు దాన్ని స్థిరపరిచాడు. ఆయన నియమిస్తే దాన్ని ఎవడు మార్చలేడు. కమాన్, దేవుడు నిర్ణయించింది మార్చగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే నీవే. నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడకుండా ఆపగలిగింది నీ ఒక్కడివే. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం పని చేయకుండా ఆపగలిగింది నీ ఒక్కడివే. ఎందుకంటే చాలామంది తమను తాము దేవుని వాగ్దానమునకు, దేవుని కార్యమునకు దూరం చేసుకుంటూ ఉంటారు. నా దేవుడు అంటున్నాడు, అబ్రహాము వినాలి, అబ్రహాము నీకు సంతానం లేరని నాకు తెలుసు. 24 years బ్యాక్ నీకు వాగ్దానం ఇచ్చా నేను, ఇంతవరకు నీకు పిల్లలు కలగలేదు. యాక్చువల్గా తన వయసు దాటిపోయింది, 99 సంవత్సరాలు. సహజముగా పిల్లలు పుట్టే అవకాశం లేదు నేచురల్గా. ఏమాత్రము కూడా చుట్టూ ఉన్న పరిస్థితులు అనుకూలంగా లేవు. కానీ విషయం ఏంటంటే అబ్రహాం, యూ షుడ్ అండర్స్టాండ్ సంథింగ్. నీకు పిల్లలు లేరు, కానీ నిన్ను తండ్రిగా నేను నియమించాను. లుక్ ఎట్ దట్. అది వినటానికి కూడా మనకి హాస్యంగా అనిపించవచ్చు, వినటానికి వెరితనముగా ఉండొచ్చు, ఫూలిష్గా అనిపించవచ్చు. అబ్రాము నేను నిన్ను తండ్రిగా చూస్తున్నాను, నిన్ను అనేక జనములకు తండ్రిగా, ఐఎమ్ లుకింగ్ ఎట్ యూ యాజ్ ఫాదర్ ఆఫ్ మెనీ నేషన్స్. చూడు, నేను అనేక జనములకు, నేను మరలా 5వ వచనం చదువుతున్నాను, నేను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. హల్లెలూయా. కమ్ ఆన్ ఎవ్రీవన్, లౌడ్ హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నౌ గాడ్ ఈస్ ట్రయింగ్ టు గివ్ దట్ పిక్చర్. దేవుడు అబ్రామును చూసినట్లుగా అబ్రాము కూడా చూడాలని దేవుడు కోరాడు. సో నేను నిన్ను తండ్రినిగా చూస్తున్నాను అనేక జనములకు, కాబట్టి ఇక నుంచి నీవు కూడా అనేక జనములకు తండ్రినిగా చూడాలి. వింటున్నారా? నేను నియమించిన అనేక జనములకు తండ్రిగా ఉండునట్లు నీవు కూడా అలాగ అనేక జనములకు తండ్రిగా ఉండునట్లు నీవు చూడాలని చెప్పి దేవుడు ఏం చేశాడంటే, తను చూచుచున్న పిక్చర్ని మార్చటానికి, వింటున్నారా, అబ్రాము చూచుచున్న పిక్చర్ని మార్చటానికి అబ్రాము యొక్క మాటను మార్చాడు. నో ఇఫ్ యూ కెన్ చేంజ్ ద వర్డ్స్ దట్ యూ స్పీక్, యూ కెన్ చేంజ్ ద పిక్చర్ దట్ యూ సీ. నీవు మాట్లాడుచున్న మాటలను మార్చగలిగితే నీవు చూచే దృశ్యము కూడా మార్చబడుతుంది. సో కాబట్టి దేవుడు అన్నాడు, అబ్రహాం, ఐ వాంట్ టు డూ సంథింగ్. నేను ఎలా చూస్తున్నానో నువ్వు అలా చూసుకోవాలి. నేను అనేక జనములకు తండ్రినిగా చూస్తున్నా. సో నీవు కూడా అనేక జనములకు తండ్రిగా నువ్వు చూసుకోవాలి. మరి ఏం చేయాలి నాయన? ఏం చేయాలంటే, ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు, నీ పేరు అబ్రహాము. హల్లెలూయా. అబ్రాము అంటే తండ్రి, అబ్రహాం అంటే జనములకు తండ్రి, అనేక జనములకు తండ్రి. సో ఎప్పుడైతే దేవుడు అబ్రాము యొక్క నోటిలోని మాట మార్చాడో, and then Abraham now began to see himself. నేను అబ్రహామును అని ఎప్పుడైతే అబ్రహాము తనను గురించి తాను మాట్లాడటం ఆరంభించాడో, తనను తాను అనేక జనములకు తండ్రిగా తనను తాను చూచుకొనటం ఆరంభించాడు. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉంటే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. సో ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో, నువ్వు అనేక జనములకు తండ్రిని. ఇప్పుడు రోమా పత్రికలు ఇదే విషయం గురించి రాయబడింది, 4వ అధ్యాయము
రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. రోమన్స్ చాప్టర్ 4 వర్స్ 18. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. అందరం కలిసి మాట చదువుతామా? 1 2 3 గో. నేను అనేక జనములకు తండ్రినిగా నియమించితినని రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి, కమాన్ బిగ్గరగా, అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నాకు ఆశ్చర్యం ఏంటంటే 99 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రామును దర్శించి అబ్రాముతో దేవుడు మాట్లాడుతూ, అబ్రాము నేను అనేక జనములకు తండ్రిగా నియమించితిని అంటే అబ్రాము ఆ వాగ్దానమును నమ్మాడు. నెక్స్ట్ వచనం చూద్దాం. ఆ 19వ వచనం చూడండి. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టు ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. హల్లెలూయా. He staggered not at the promise of God. దేవుడిచ్చిన వాగ్దానమును అవిశ్వాసము వలన సందేహించలేదు. సో ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఏజ్, ఇట్స్ నాట్ అబౌట్ యువర్ సిచ్యువేషన్. నీ పరిస్థితి, నీ వయసు, నీ యొక్క పరిసర ప్రాంతాల యొక్క పరిస్థితి ఇవన్నీ కాదు, నీ కుటుంబ పరిస్థితిగా దేవుడు నిన్ను నియమించాడు. మీరు గమనించాలి, మీకు దేవుడి సంవత్సరం ఒక వాగ్దానం ఇచ్చుంటాడు. సంఘముగా దేవుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఫేవర్ అండ్ గ్లోరీ. వ్యక్తిగతంగా దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చుంటాడు. ఈ సంవత్సరమే కాదు, మీ వ్యక్తిగత మీ ఆత్మీయ జీవితంలో మీ బిజినెస్ గురించి అవ్వచ్చు, మీ పిల్లల గురించి అవ్వచ్చు, మీ కుటుంబం గురించి అవ్వచ్చు, దేవుడు మీకు ఒక వాగ్దానం ఇచ్చి ఉండుంటాడు. వినాలి, ఆ వాగ్దానం దేవుడు మీకు ఇచ్చాడంటే అర్థం ఏంటంటే ఆ వాగ్దానము దేవుడు మీ జీవితము పైన నియమించిన ఆయన ఉద్దేశము. హల్లెలూయా. దేవుడు మీకు వాగ్దానం ఇచ్చాడంటే దేవుడు ఆల్రెడీ ఆ విధంగా మిమ్మల్ని చూస్తున్నాడు అని అర్థం. అంటే దేవుని దృష్టిలో అది సంపూర్తి చేయబడినది ఆల్రెడీ. కమ్ ఆన్, హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. నువ్వు అట్లాగా అవ్వాలి, ఇంకా నువ్వు అట్లా పొందాలి, నువ్వు అట్లా మారాలని అనుకుంటున్నావు, వండర్ఫుల్. కానీ వాస్తవం ఏంటంటే దేవుడు నిన్ను ఆల్రెడీ ఆ విధముగా చూస్తున్నాడు. ద పాయింట్ ఈస్, నువ్వు ఆ విధముగా దేవుడు నిన్ను చూచుచున్నట్లుగా నీవు చూచుకోగలిగితే, దేవుడు నిన్ను చూస్తున్నట్లుగా ఆ పిక్చర్ నువ్వు పట్టుకోగలిగితే, నీవు పట్టుకొనిన ఆ దృశ్యమే నీ భవిష్యత్తు అవుతుంది. హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. If you can seize that picture, that becomes your future. అదే నీ భవిష్యత్తుగా మార్చబడుతుంది. సో అబ్రహాం అయ్యాడు. ఇప్పుడు అతడు అవిశ్వాసం వలన సందేహించాడు. అందుకే దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? ఇప్పుడు ఆదికాండం 15వ అధ్యాయం చూడండి. దేవుడు అబ్రహాంతో ఏమన్నాడు? ఆ గుడారంలో నుంచి బయటకు తీసుకొని వచ్చాడు. జెనసిస్ చాప్టర్ 15. అందుకు అబ్రహాముతో అంటున్నాడు ఆయన, వర్స్ 4 లేకపోతే 4 వచ్చి, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవువాడు నీకు వారసుడు అగునని చెప్పెను. హల్లెలూయా. ఇతడు నీ వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోతున్న వాడు వారసుడు. చదవమ్మ వర్స్ 5, 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుము, నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగ ఉండునని లేక అలాగ అవునని చెప్పెను. హల్లెలూయా. లౌడ్ హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు అబ్రహాము హీ సా ద పిక్చర్ ఆఫ్ అన్కౌంటబుల్ డిసెండెంట్స్. లెక్కించలేనంత సంతానమును అబ్రహాము చూడగలిగాడు. గెట్ దట్ వర్డ్. లెక్కించలేనంత సంతానము, నక్షత్రములంత విస్తారమైన సంతానము. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, గాడ్ ఈస్ ట్రైంగ్ టు హెల్ప్ అబ్రహాం
టు సీ హౌ గాడ్ ఈస్ సీయింగ్ అబ్రహాం. దేవుడు అబ్రహామును ఎలాగ చూచుచున్నాడో దేవుడు అబ్రహాము కూడా తాను అలాగ చూడటానికి అబ్రహాముకి సహాయపడుతున్నాడు. కమాన్, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఐఎమ్ గివింగ్ ఎ వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ సీక్రెట్ టు సీ బ్రేక్ త్రూ. మీ జీవితంలో ఒక అద్భుతమైన బ్రేక్ త్రూ చూడటానికి ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ రహస్యం. యూ నీడ్ టు సీ. నువ్వు చూడగలగాలి. నీవు చూడాలి అని అంటే దానికి ప్రాముఖ్యమైనవి రెండు: నీవు వినే మాట, నువ్వు మాట్లాడే మాట. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. ఈ రెండు నీ హృదయమందు స్థిరపరచబడిన చిత్రమును నిర్ణయిస్తాయి. సో నీ హృదయంలో నువ్వు స్థిరపరచుకోవాల్సిన దృశ్యం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం. అందుకని పౌలు అన్నాడు, మరలా మాటకు వచ్చేస్తే, మేము దృశ్యమైన వాటిని చూడక, కమాన్, అదృశ్యమైన వాటినే ఏం చేస్తున్నాం? నిదానించి చూచుచున్నాము. ఇప్పుడు ఆ మాట కంటిన్యూషన్ చూడండి. 17వ వచనం. మరలా నేను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఐ ఎంకరేజ్ యు టు లుక్ టు ద స్క్రిప్చర్. 17వ వచనం ఏమనుంది? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. కమాన్, హల్లెలూయా. నా మాట మీకు అర్థమైందా? ఈ మాట మీరు అర్థమవటానికి పరిశుద్ధాత్ముడు మీ కన్నులు తెరవచేయను గాక. మీరు కూడా వినాలనుకుంటేనే దేవుడు మాట్లాడతాడు. అందుకని ఐ వాంట్ యు టు కీప్ యువర్ ఇయర్స్ ఓపెన్, యువర్ హార్ట్ ఓపెన్. మీ హృదయము, మీ చెవులు మీ దేవుని సన్నిధిలో తెరిచి ఉంచాలి. ఆమేన్. నా మీరు ఎప్పుడైతే అదృశ్యమైనది చూస్తారో దృశ్యమైన మీ శ్రమ క్షణమాత్రం ఉండే చులకనిదిగా మారిపోతుంది. ఇఫ్ యు కీప్ ఆన్ లుకింగ్ ఎట్ ద విజిబుల్ ప్రాబ్లం, నీకు కనపడుచున్న శ్రమ పైన, నీకు కనపడుచున్న ఉపద్రవం పైన, నీకు కనపడుచున్న ఆ యొక్క ఇబ్బంది పైన నువ్వు ఎక్కువ దృష్టి పెట్టి దానిని కూర్చున్న గమనమును కలిగి ఉంటే నీ జీవితంలో నీవు ఇంకా దానినే కలిగి ఉంటావు. బట్ హీర్ ఇస్ వాట్ ద బైబిల్ సేస్. పౌలు ఏమంటున్నాడు చూడండి, 18వ వచనం చదువుదాం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. హల్లెలూయా. సో మేము దృశ్యమైన వాటిని చూడట్లేదు, అదృశ్యమైన వాటిని చూస్తున్నాం. కాబట్టి క్షణమాత్రముండు మా చులకని శ్రమ అంతకంతకు నిత్యమైన మహిమ భారమనే కలుగు చేయుచున్నది. అంటే వీఆర్ నాట్ మూవ్డ్ బై దిస్ మొమెంటరీ ట్రయల్స్. ఈ క్షణమాత్రం ఉండే ఈ చులకని శ్రమను బట్టి మేము కదిలించబడట్లేదు. ఎందుకంటే అతి ఉన్నతమైన నిత్యమైన మహిమ భారము మా పైన కలుగుతూ ఉంది. హల్లెలూయా. అంటే వీఆర్ నాట్ మూవ్డ్ బై ద ప్రెజెంట్ ట్రబుల్, వీ హ్యావ్ ఎ గ్రేటర్ గ్లోరీ. మా ప్రస్తుత సమస్య కాదు, ఉన్నతమైన మహిమను దేవుడు సిద్ధపరచాడు. ఇప్పుడు చూడండి, బాగా గమనించండి. కలుగు చేయుచున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. హల్లెలూయా. అందరం మాట చెప్దాం. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి మరల దృశ్యమైనవి అనిత్యములు. కమాన్, అదృశ్యమైన వన్ మోర్ టైం. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి. They that are invisible or everlasting or permanent. అవి నిత్యము ఉండేవి. అందుకనే నువ్వు అదృశ్యమైనవి చూడాలి. సో ప్రార్థన ఏమి చేస్తుందంటే నీవు చూచున్నట్లుగా నీ దృష్టిని మెరుగుపరుస్తుంది. దట్స్ వాట్ ఐ హావ్ బీన్ టాకింగ్ సిన్స్ 2 days. ప్రార్థన నీ దృష్టిని మెరుగుపరుస్తుంది. నీ గ్రుడ్డితనము, నీ ఆత్మీయ గ్రుడ్డితనం నుంచి విడుదలనిస్తుంది. ఇట్ విల్ షార్పెన్ యువర్ సైట్. నీ దృష్టి మెరుగుపరచబడినప్పుడు ఏమవుతుందంటే దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి నువ్వు చూడగలుగుతావు. సో కాబట్టి మీరు దేవుని వాక్యాన్ని చదివినప్పుడు దేవుడు మీ కొరకు నిర్ణయించినవి మీ ఆత్మలో నుంచి చూడటం మీరు నేర్చుకోవాలి. యూ షుడ్ లెర్న్ టు సీ ద వర్డ్ విత్ పిక్చర్స్. వాక్యమును దృశ్య రూపంలో చూడాలి. అది మీ ఆత్మ నేత్రములతో మీరు చూడగలగాలి. మీరు దాన్ని చూడగలిగితే యు నీడ్ టు సీ అంటిల్ యు సీ ఇట్ ఇన్ ద ఫిజికల్. నీవు భౌతికమైన పరిధిలో చూచావు. చాలామంది ఏమంటారంటే నేను ఫస్ట్ బయట చూసిన తర్వాతే నమ్ముతాను అంటారు.
నేను ఫస్ట్ అది ఫీల్ అయితే నేను నమ్ముతాను. నేను ఫస్ట్ ఆ ఫిజికల్ రియాలిటీలో, అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, ఐ వాంట్ యాంప్లిఫైడ్ క్లాసిక్ వర్షన్. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం ఏమన్నది? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. హల్లెలూయా. Now akkademanu, now faith is the assurance, the confirmation. You look at the screen, the title deed of the things hoped for, being the proof of things do not see and the conviction of their reality. Then last sentence చదువుతున్నాను, అందరు నాతోనే ఉంటామని చెప్పండి. Faith perceiving as real fact what is not revealed to the senses. నేను దాన్ని వాడుక భాషలో ట్రాన్స్లేట్ చేసుకొని రాసుకొని వచ్చాను. ఫెయిత్ పర్సీవింగ్ యాజ్ రియల్ ఫ్యాక్ట్ వాట్ ఈస్ నాట్ రివీల్డ్ టు ద సెన్స్. విశ్వాసం అంటే నీ ఇంద్రియములకు బయలుపరచబడనది వాస్తవమని విశ్వసించుటయే విశ్వాసము. కమాన్, హల్లెలూయా. విశ్వాసం అనగా, నేను ఈ ట్రాన్స్లేషన్ చదువుతున్నా, ఇంద్రియములకు బహిర్గతము కానిది నిజమైన వాస్తవముగా గ్రహించటమే విశ్వాసము. నేను ఐ విల్ రిపీట్ వాట్ ఐ సెడ్. విశ్వాసం అనగా నీ ఇంద్రియములకు, నీ సెన్సెస్, ద 5 సెన్సెస్, నీ దృష్టి, నీ చెవులకు, నీ కనులకు, నీ ఫీలింగ్కి కనపడనిది, నీకు వినపడినది ఇంకా అక్కడ లేదు, ఫిజికల్ రియాలిటీలో నీకు కనబడట్లేదు, కానీ అది వాస్తవమే అని గ్రహించటమే విశ్వాసమై ఉన్నది. హల్లెలూయా. అది అక్కడ చూసి నమ్మితే ఎవరైనా నమ్ముతారు, అది అక్కడ ఉంటే అంగీకరించడం ఎవరైనా అంగీకరిస్తారు. ఆ ఫిజికల్ రియాలిటీలో నువ్వు టచ్ చేసి ఇది ఉంది అని చెప్పడానికి ఎవరైనా చెప్తారు. నో, బట్ ద ఫెయిత్ జర్నీ ఈజ్ డిఫరెంట్. నీ విశ్వాస ప్రయాణము వేరు. యూ నీడ్ టు పర్సీవ్ ఇట్ యాజ్ రియల్ ఫ్యాక్ట్ వెన్ ఇట్ ఈస్ నాట్ రివీల్డ్ టు యువర్ సెన్సెస్. నీకు ఇంకా కనపడలేదు, నీకు ఇంకా అభివృద్ధి కనపడలా, నీకు ఇంకా బ్రేక్ త్రూ కనపడలా, నీకు ఇంకా ఆ యొక్క అద్భుతం కనపడలేదు, ఇంకా నువ్వు ఆ జవాబు చూడలేదు, కానీ అది వాస్తవమని నువ్వు ఎప్పుడైతే వాస్తవముగా దాన్ని గ్రహించి పరిగణించావో అదే విశ్వాసం అవుతుంది. ఎందుకు వాస్తవంగా పరిగణించాలి, ఎందుకు వాస్తవంగా గ్రహించాలంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు గనుక. ఆకాశము గతించిపోతుంది, కమాన్, భూమి గతించిపోతుంది. ఆయన అన్నాడు, నా మాటలు ఏమాత్రమును అవి గతించవు అన్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? హల్లెలూయా. సో కనుక నా మాట ఏంటంటే, దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానమే ఆయన మీ ఎడల సంపూర్తి చేసిన ప్రణాళిక. Now the promise of God is the fulfilled plan concerning your life. అంటే దాని అర్థము, నువ్వు వాగ్దానము దేవుడు నాకు ఇచ్చాడంటే ఇప్పుడు దేవుడు అది చేస్తాడని కాదు, దేవుడు అది చేసేసాడు అని. ఆ విధముగా దేవుడిని నిర్ణయించాడు, ఆ విధముగా దేవుడిని జీవితాన్ని సంపూర్తి చేశాడు, ఆ విధముగా దేవుడిని జీవితమును నెరవేర్చాడు, ఆ విధముగా దేవుడు నీ జీవితమును చూస్తూ ఉన్నాడు. సో ఆల్రెడీ నిన్ను అలా చూస్తున్నాడు గనక, ఆల్రెడీ నిన్ను అలాగ నిర్ణయించాడు గనక, ఆల్రెడీ నిన్ను అలాగ నియమించాడు గనక, గెట్ దట్ పిక్చర్. ఆయన చూచుచున్నట్లుగా నీవు చూచుకోగలిగితే నీవు చూచుచున్నది నీ భవిష్యత్తుగా మార్చబడుతుంది. ఆమెన్. కమ్ ఆన్, హల్లెలూయా. ఏమి చూసుకోవాలి? నేను కొన్ని మాటలు చెప్తాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము. ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 1 వర్స్ 5. నేను స్క్రిప్చర్స్ లో నుంచి అక్కడక్కడ కొన్ని వచనాలు ఫ్రమ్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ద న్యూ టెస్ట్మెంట్ మీకు కొన్ని స్క్రిప్చర్స్ చూపిస్తా, బాగా గమనించండి. ద బుక్ ఆఫ్ జెరమియా, ఐ వాంట్ యు టు లుక్ టు ద స్క్రిప్చర్స్. జెరమియా చాప్టర్ 1 వర్స్ 5 చదవమ్మా. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపబడక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని, అందుకు అయ్యో ప్రభువా, అందుకు అయ్యో ప్రభువుకు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలు. Now God is talking to Jeremiah. మీరు చూడండి, వాక్యములో రాయబడిన మాటలు పరిశుద్ధాత్ముడు వాటిని ఎందుకు ఉంచుతాడంటే మన కొరకే వాటిని ఉంచాడు. ఆమేన్. Now this is the conversation between God and Jeremiah. ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా, నిన్ను
గో బ్యాక్ టు వర్స్ 5, అదే ముందు వచ్చినానికి. నిన్ను నియమించాను, నిన్ను ప్రత్యేకపరిచాను, నిన్ను ఎరిగి ఉన్నాను, నిన్ను ప్రతిష్ఠించాను, నిన్ను ప్రవక్తగా నియమించానంటే వెంటనే ఇర్మియా అంటున్నాడు, ఐఎమ్ వెరీ స్మాల్, నేను బాలుడనే, నేను చాలా చిన్నోడిని కదా, నేనేంటి. ఫస్ట్ థింగ్ లిసన్ టు మీ, వింటున్నట్లయితే ఆమె చెప్పండి. వి వర్ సెట్ అపార్ట్ బిఫోర్ బర్త్. మనము మన తల్లి గర్భములో రూపించబడక మునుపే ప్రత్యేకించబడిన వారము. కమ్ ఆన్, హల్లెలూయా. నా మాట నమ్ముతున్నారా? పేతురు సంఘమునకు రాస్తూ అన్నాడు, మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధమైన జనముగా ఆయన మనలను నిర్ణయించాడు లేక నియమించాడు. కమ్ ఆన్, హల్లెలూయా. So the first thing you should understand, believer, listen to me. I am set apart from the birth, or I am set apart before the birth. నేను పుట్టక మునుపే దేవుని చేత ప్రత్యేకించబడిన వ్యక్తిని. సో మీరేమి చూసుకోవాలని నేను చెప్తున్నాను వాక్యంలో నుంచి. సో నువ్వు చూసుకోవాల్సింది నేను వాట్ ఐ షుడ్ సీ అబౌట్ మై సెల్ఫ్. నేను చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక ఫెయిల్యూర్ అని కాదు, నేను ఒక ఓడిపోయిన వ్యక్తినని కాదు, నేను ఒక లేమిలో బ్రతుకుతున్న వ్యక్తినని కాదు, నేను ఒక ఇన్కాపబుల్ పర్సన్ అని కాదు. నేనేమి చూసుకోవాలంటే, నేను తల్లి గర్భములో రూపింపబడక మునిపే ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు, ఆయన నన్ను ప్రత్యేకపరిచి ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు నన్ను అలా చూస్తే నేను అలా చూసుకోవాలి. నాకు ఎలా తెలుస్తుంది? ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. అందుకే వాక్యం ఇచ్చాడు, వాక్యంలో నిన్ను చూసుకో. సో ఈ యొక్క ఆలోచన, ఈ వాగ్దానం లేకపోతే ఈ మాట నీ హృదయమందు స్థిరపరచుకో. బిగిన్ టు సీ దట్ స్క్రిప్చర్ ఇన్ యువర్ హార్ట్. హల్లెలూయా. ఐ యామ్ సెట్ అపార్ట్ బిఫోర్ ద బర్త్. అంతమందిలో నన్ను ఎవరు పట్టించుకుంటారో నువ్వు అనుకోవద్దు. నీ తల్లి గర్భమందు రూపించబడక మునిపే నిన్ను ప్రత్యేకపరిచాడు. ఇంత పెద్ద సిటీలో నన్ను ఎవరు పట్టించుకుంటారు అనుకోవద్దు. అసలు నేను ఎవరికి గుర్తుంటానో అనుకోవద్దు. నేను ఎవరికి తెలుసు, నా దగ్గరకు వచ్చి ఎవరు సహాయం చేస్తారో. ఆయన అన్నాడు, నీ తల్లి గర్భమునందు నువ్వు రూపించబడక మునిపే నేను నిన్ను ప్రత్యేకపరిచి ఉన్నాను. హల్లెలూయా. Are you all with me? So number 1, I am set apart. మొదటిది, నేను ప్రత్యేకించబడ్డాను. నీవు ప్రత్యేకించబడిన వ్యక్తిగా నేను చూసుకోవాలి. కీర్తన 139వ కీర్తన, 139వ కీర్తన 13వ వచనం. Psalm 139 verse 13. నా అంతరేంద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. హల్లెలూయా. And number 2, I am made in my mother's womb. నా తల్లి గర్భములోనే ఆయన నన్ను నిర్మించేశాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నా జీవితం అంతా నిర్మించబడింది. ఎక్కడ? నేను ఇంకా లోపల ఉన్నప్పుడే. నేను బీటెక్ అయిన తర్వాత కాదు, నా ఎంటెక్ అయిన తర్వాత కాదు, నా ఎంఎస్ అయిన తర్వాత కాదు, లేకపోతే నేను చెప్తాను, ఇవన్నీ ఆల్రెడీ దేవుడు నిన్ను ఈ భూమి మీదకి తీసుకురావాలనుకున్నప్పుడు నీ తల్లి గర్భమందే ఆయన నిన్ను నిర్మించి ఉన్నాడు. హల్లెలూయా. I am made by God. నేను దేవుని చేత నిర్మించబడిన వ్యక్తిని. హల్లెలూయా. మొదటిది ఏంటి చెప్పండి? నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని. చెప్పాలందరూ, నేను ఎవరు? ప్రత్యేకించబడిన వ్యక్తిని. నెంబర్ 2, నేను దేవుని చేత, చెప్పాలందరూ, నేను దేవుని చేత నిర్మించబడిన వ్యక్తిని. చెప్తామా? నాతో పాటు చెప్తారా? నేను దేవుని చేత నిర్మించబడిన వ్యక్తిని. దట్స్ నెంబర్ 2. అండ్ నెంబర్ 3, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. The book of Jeremiah chapter 29 verse 11, the familiar scripture, the most famous scripture, మనందరికి బాగా తెలిసిన వచనం. యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు 11వ వచనం, 29:11, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా. అందరం కలిసి చదువుదామా వచనం? మీ బైబిల్లో చూస్తున్నారా? ఐ బిలీవ్ యూ హ్యావ్ యువర్ బైబిల్స్. ఇఫ్ యూ హ్యావ్ యువర్ బైబిల్, షౌట్ అలౌడ్ హల్లెలూయా. ప్లీజ్ లుక్ ఎట్ ద స్క్రిప్చర్. ఆ వచనాలు చూద్దాం. 29, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. 1 2 3 గో. నేను చదవాలి, మీరే చదవాలి. రాబో కాలమందు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ
హానికరమైనవి కావు, ఇదే యెహోవాకు. సో నెంబర్ 3, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఐఎమ్ సపరేటెడ్ బిఫోర్ ఐ వాస్ బార్న్. నేను పుట్టక ముందే ప్రత్యేకించబడ్డాను. నేను పుట్టే టైంలో నిర్మించబడ్డాను. తల్లి గర్భములో రూపించబడక మునిపే నన్ను ప్రత్యేకపరిచాడు. రూపిస్తున్నప్పుడు ఆయనే నన్ను నిర్మించాడు. రూపించబడిన తర్వాత నా భవిష్యత్తుకు ఒక ప్రణాళిక నిర్ణయించాడు ఆయన. హల్లెలూయా. నో ఐ హ్యావ్ ఎ ప్లాన్. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మీ. నా పట్ల దేవునికి ప్రణాళిక ఉంది. ఆ వచనం ఎంత అద్భుతమైన వచనము. హానికరమైన ప్రణాళికలు కావు అవి. కమ్ ఆన్, హల్లెలూయా. నీవు నాశనం అయిపోవాలని దేవుడు నీ ప్లాన్ చేయలేదు నీ జీవితాన్ని. నీవు నష్టపోవటం దేవుని ప్రణాళిక కాదు. కమ్ ఆన్, హల్లెలూయా. ఆయన మన ఎడల కలిగిన ఉద్దేశములు అవి సమాధానకరమైనవే కానీ చెప్పాలి హానికరమైనవి కావు. హల్లెలూయా. సో నెంబర్ 3, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవునికి ప్రణాళిక ఉంది. అండ్ 1 Corinthians chapter 15 verse 45. నువ్వు పుట్టక ముందు నుంచే నేను ఎందుకు ఈ వచనాలు చూపిస్తున్నానంటే, నీవు రూపించబడక మునిపే, నీ తల్లి గర్భంలో పడక ముందు నుంచే దేవుడు నీ గురించి కలిగిన ఆలోచనలు మీకు తెలియచేయటానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదాము అను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయను అని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మాయను. సో ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఆది కాండములో ఉన్న ఆదాము గురించి, ప్రభువైన అయిన యేసుక్రీస్తు గురించి. ఆదాము జీవించు ప్రాణి, కానీ కడపటి ఆదాము, ద సెకండ్ ఏడమ్, ఎవరు? ఆయన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. ఆయన జీవింపచేయు ఆత్మ అయి ఉన్నాడు. కమ్ ఆన్, హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ 46వ వచనం. ఆత్మ సంబంధమైన మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది, తర్వాత ఆత్మ సంబంధమైనది కలిగింది. మొదట మనుష్యుడు భూ సంబంధమైన మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడెవడో, మంటి నుండి పుట్టిన వారు అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులు అట్టివారే. మీరు ఈ వచనం అర్థం చేసుకోవాలి, ఈ వచనం అండర్లైన్ చేసుకోవాలి, ఈ వచనం స్థిరపరచుకోవాలి. చాలా 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 అద్భుతమైన వచనం. 48 మరల, మంటి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో, మంటి నుండి పుట్టిన వారు అట్టివారే. ఆదాము వలన కలిగిన వారు ఆదాము వంటి వారు. దట్స్ వాట్ ద బైబిల్ ఇస్ సేయింగ్. కమ్ ఆన్, హల్లెలూయా. అయితే పరలోక సంబంధి ఎట్టివాడో, పరలోక సంబంధులను అట్టివారే. పరలోక సంబంధి ఎవడు? ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. సో పరలోక సంబంధులు ఎవరు? ఆయన యందు విశ్వాసముంచి తిరిగి జన్మించిన మనము. హల్లెలూయా. వర్స్ 49, 49వ వచనము. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. హల్లెలూయా. మీకు ఈ మాట అర్థమైతే మీరు ఎగిరి డ్యాన్స్ చేసి ఉండేవాళ్ళు. ఈ వచ్చిన మరలా చూడండి 49, 1 Corinthians chapter 15 verse 49. మీ బైబిల్ చూస్తున్నారా? అందరం కలిసి చదువుదామా? షల్ వి ఆల్ రీడ్ టుగెదర్, yes or no? మీ దగ్గర బైబిల్ లేకపోతే మీ ప్రక్కన చూసి ఒకసారి నవ్వండి, వాళ్ళు దయతలిచి బైబిల్ చూపిస్తారు మీకు. We are in the house of God. I encourage you to bring your Bibles, okay? 15:49. Are you all with me? 1 2 3 go. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరింతుము. హల్లెలూయా. ఇక్కడ పరలోక సంబంధులు ఎంతమంది ఉన్నారు? కమాన్. తిరిగి జన్మించిన వారు ఎవరు చెప్పాలి? విశ్వాసం ఉంచిన వారు ఎవరు? క్రీస్తు రక్తములో కడుగుబడిన వారు ఎంతమంది? రక్షించబడిన వారు ఎంతమంది? మనమందరము పరలోక సంబంధమైన ఆయన మూలముగా జన్మించిన వారము. మనం మంటి నుండే పుట్టాము, కానీ మరొక న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్ దేవుడు మనకిచ్చాడు. నూతన జన్మ ప్రక్రియ ద్వారా మనకు పరలోక సంబంధమైన పోలికను దేవుడు మనకు అమర్చి ఉంచాడు. కమ్ ఆన్, హల్లెలూయా. సో కాబట్టి నీ పోలిక
నువ్వు ఎవరిలాగా ఉంటావు అద్దంలో చూస్తే తెలుస్తుంది. చాలామంది చెప్తారు నిన్ను చూసి సేమ్ మీ నాన్నగారు లాగా ఉన్నావు, లేకపోతే కొంతమంది సేమ్ మీ అమ్మ స్టాంప్ దించేసావు, కొంతమంది అంత మేనమామ పోలిక, ఇలా రకరకాల పోలికలు చెప్తారు కదా. అద్దంలో చూసుకుంటే అబ్బా నేనంతా మా డాడీకి లాగున్నా, నా చిన్నప్పుడు మా నాన్నగారు ఎంగా ఉన్నప్పుడు ఫోటో, నేను ఎంగా ఉన్న ఫోటో చూస్తే అబ్బా అంతా చూడ. చాలామంది చెప్పుకుంటారు, పోల్చుకుంటారు కదా. మంటి నుండి పుట్టినవాడు మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించుకున్నాడు, కానీ నీవు దేవుని ఆత్మ మూలముగా జన్మించిన వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా. నౌ స్టాప్ లుకింగ్ ఎట్ దిస్, ఈ లోక సంబంధమైన పోలికను చూడటం ఇంకా ఆపేసి పరలోక సంబంధమైన పోలికను చూడటం ఆరంభించాలి. వింటున్నారా? ఆ పోలిక ఎక్కడ దొరుకుతుంది? ఆయన వాక్యములో. ఆయన ఎలాగున్నాడు? ఆయన వాక్యములో చూడు. వెన్ యు లుక్ ఎట్ ద స్క్రిప్చర్ యు విల్ బిగిన్ టు సీ హౌ జీసస్ ఈజ్. సో కాబట్టి నెంబర్ 5, నాలుగోది ఏంటంటే, నాలుగోదేనా 1 2 3 4, నాలుగోది ఏంటంటే మనము రెండవ ఆదామును పోలి జన్మించాము. వి వర్ బోర్న్ అకార్డింగ్ టు ద మోడల్ ఆఫ్ ద సెకండ్ ఏడమ్. కమ్ ఆన్, హల్లెలూయా. నేను ఎవరు పట్టుకున్నారంటే, ఎవరైనా హైట్ ఉన్నారంటే, నువ్వు సన్నుగున్నారంటే, లావుగున్నారంటే, నీ ముక్కు బాగాలేదంటే జస్ట్ వారు ఏది చెప్పినా దానికి ప్రైజ్ తెలాడని చెప్పు. కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, వారు వెళ్ళని స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఎందుకంటే వారు చూడనిది ఒకటి నువ్వు చూస్తున్నావు, వారికి కనబడుచున్నది చూస్తున్నారు, నువ్వేమో కనబడనిది చూస్తున్నావు. దృశ్యమైనది దృశ్యమైనది అనిత్యములే, అదృశ్యమైనది నిత్యము ఉంటుంది. కమాన్. వారు చూచుచున్నది నీలో ఉన్న లోపములు, నీవు చూచుచున్నది నిన్ను సృష్టించిన పరలోకపు తండ్రి యొక్క పోలికను చూస్తూ ఉన్నావు. కమాన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేతికిచ్చినది ఏది విఫలమవ్వదు, ఆయన తలపెట్టినది ఏది మధ్యలో ఆగిపోదు, ఆయన ఆరంభించినది ఏది మధ్యలో విడిచిపెట్టడు. ఆయన పాపమును జయించిన పోలిక, రోగమును జయించిన పోలిక, పరిశుద్ధంగా జీవించిన పోలిక, శత్రువుని జయించిన పోలిక, దురాత్మ సమూహములను జయించిన పోలిక, ఏ పరిస్థితిలోనైనా విజయోత్సవంతో వెలుచున్న పోలిక, ఏ ప్రతికూల పరిస్థితుల్లో సముద్రము పొంగిపోయి ఓడ కూడా, ఆ దోణి కూడా నీళ్లతో నిండిపోతున్నప్పుడు నిద్రపోయిన పోలిక, ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చున్న పోలిక, సమస్తమైన వాటిపైన ఆధిపత్యముతో నడుచుచున్న పోలిక, ఆ పరలోక సంబంధి పోలికను నీవు ధరించుకొని ఉన్నావు. కెన్ యూ సీ దట్? దట్స్ మై క్వశ్చన్. That's the Holy Spirit asking today. నువ్వు చూడగలవా? ఇఫ్ యూ కెన్ సీ, నువ్వు చూస్తే అదే నీ భవిష్యత్తు. అందుకని దేవుని వాక్యము, అబ్రహాము చూశాడు, 99 ఏండ్ల వయసులో చూశాడు. ఇది అనేక జనములకు తండ్రిగా నియమిస్తానంటే దేవుని వాగ్దానం గురించి సందేహించలేదు. దేవుని మహిమపరిచాడు, విశ్వాసం వలన బలమును పొందాడు. లుకింగ్ ఎట్ ద ఇన్విజిబుల్, నీవు అదృశ్యమైనది నువ్వు చూడాలి. కమాన్, ఎలావుడ్ హల్లెలూయా. మీరందరు నాతోనే ఉంటే ఆమెన్ చెప్పండి. ఎలావుడ్ హల్లెలూయా. సో వాట్ ఓపెన్స్ యువర్ ఐస్? నెంబర్ 1, నీ కన్నులను తెరిచేది ఏంటి? మొదటిది, మీరందరు నాతోనే ఉన్నారా? డు యు వాంట్ టు నో? మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ కన్నులు తెరవబడాలని ఆశపడుతున్నారా? డు యు వాంట్ టు సీ విత్ యువర్ స్పిరిచువల్ ఐస్? కమాన్, ఎస్ ఆర్ నో? ఎలావుడ్ హల్లెలూయా. బాగా గమనించండి, దేవుని వాక్యము చాలా 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 ప్రాముఖ్యం. అందుకని దేవుని వాక్యాన్ని మీరు చదవటం ఆరంభించినప్పుడు దేవుని వాక్యాన్ని చాలా 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 శ్రద్ధగా మీరు చూడాలి. ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి నెంబర్ 1, 119వ కీర్తన 130వ వచనం. వాట్ ఓపెన్స్ యువర్ ఐస్? నేను చూడాలంటే ఎట్లా పాస్టర్? హౌ కెన్ ఐ సీ? సరే, మీరు చెప్తున్నారు, బాగానే ఉంది. దేవుడు చూచినది నేను చూడాలంటే ఎట్లాగా? హౌ కెన్ ఐ బిహోల్డ్ దట్ పిక్చర్? నా ఆత్మలో నేను ఎలాగా పిక్చర్ చూడగలను? నెంబర్ 1, వాట్ హెల్ప్స్? నెంబర్ 1 చూద్దాం. 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. చాలు. అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ యువర్ వర్డ్ గివ్స్ లైట్. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు. కమ్ ఆన్, హల్లెలూయా. Number 1, what opens your eyes is the meditation of the word. నీలోనికి వాక్య ధ్యానము చాలా ప్రాముఖ్యం. వాక్య ధ్యానము నీ కనులను తెరవజేస్తుంది. కమ్ ఆన్, హల్లెలూయా. వాక్య ధ్యానం అంటే ఏంటి? ఆ వాక్యముతో నువ్వు సమయమును గడపటం, ఆ వాక్యము ఎందలి నీ దృష్టి ఉంచడం, ఆ వాక్యమును పదే పదే
ధ్యానించటం, ఆ వాక్యమును పదే పదే నువ్వు మాట్లాడటం, ఆ వాక్యము అక్షరములుగా ఉన్న వాక్యము నీ హృదయమందు దృశ్యముగా మార్చబడేంత వరకు చదవటం. కమ్ ఆన్, హల్లెలూయా. ఆ వాక్యములో నిన్ను నీవు చూసుకొనటం. అనాకీలను, నెఫీలీలను, ఉన్నత దేహులను చూసి వారి దృష్టికి మేము మిడతల్లాగున్నామని చెప్పారు 10 మంది. మా దృష్టి నాకు విచిత్రం ఏంటంటే, మా దృష్టికి మిడతల్లాగా ఉన్నామంటే ఓకే, ఎందుకంటే ఎవరైనా వారికి వాళ్ళని పెచ్చోళ్ళలాగా చూసుకోమంటే చూసుకుంటారు. కానీ వీళ్ళు వచ్చి అన్నారు వాళ్ళ దృష్టికి కూడా మేము మిడతల్లాగా ఉన్నాం. వాళ్ళ దృష్టి కూడా వీళ్ళు ఎట్ట చెప్పారు? అనాకీలు, నెఫీలీలు, శత్రువుల దృష్టికి వీరు ఎలా కనపడుతున్నారో చూసినట్లు దేవుని దృష్టికి వీరు ఎలా కనపడుతున్నారో గనక చూడగలిగి ఉండుంటే వీరందరూ నిశ్చయంగా కనాను దేశంలోనికి వెళ్ళుండేవారు. ఆమేన్. చాలామంది కొంతమంది అసలు ఏంటి అతను అట్లా పురుగును చూసినట్టు చూస్తున్నాడు. నీకు తెలుసా? చెప్పాడా నీకు? నువ్వు పురుగు అన్నాడా? పోనీ ఎందుకు అనిపించింది అంటే అతను ఎలా చూస్తున్నాడో నువ్వు అతనిలో నుంచి చూసేస్తున్నావు. మరి దేవుడు నిన్ను చూస్తున్నాడు కదా. నువ్వు ఆశీర్వదించబడిన వాడుగా ఆయన చూస్తున్నాడు. నువ్వు ఓడిపోయిన వాడుగా ఆయన నిన్ను చూడట్లేదు. కమాన్. మరి ఆయన చూచినట్లుగా ఎందుకు చూడట్లేదు నీవు? కమాన్, హల్లెలూయా. వింటున్నారా? సో వాక్యం ఏం చేస్తుందంటే ఇట్ విల్ ఓపెన్ యువర్ అండర్స్టాండింగ్. నీ కన్నులను తెరవ చేస్తుంది. సో దట్స్ నెంబర్ 1. మొదటిది వాక్యము. ద వర్డ్ విల్ ఓపెన్ యువర్ ఐస్. అండ్ నెంబర్ 2, రెండవది ఒబీడియన్స్, విధేయత. నేను దాన్ని గురిపించిన రాత్రి నేను దాని గురించి మాట్లాడాను. ఏలియా దుప్పటి వేయగానే అతడు విధేయుడే ఎట్లాగ వెళ్ళి ఏలియాకు ఉపచారం చేయటం ఆరంభించాడు. వెన్ యూ సర్వ్ ఇన్ ద హౌస్, నేను చెప్తున్నాను, మీరు దేవుని పని ఏది చేసినా, వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. దేవుని మందిరములో మీకు అవకాశం దొరికిన ఏ పని మీరు చేసినా, దేవుని సేవకునికి మీరు ఎప్పుడు పరిచర్య చేసినా, మీరు చూపించిన విధేయతకు మీ కన్నులు తెరవబడతాయి. Now that's a great reward that a man can have. నేను చెప్తున్నాను, మన ప్రార్థనకు రావాల్సిన జవాబు ఏంటంటే జవాబును చూడగలిగిన దృష్టి. దట్స్ ద ఆన్సర్ దట్ వి నీడ్. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? మీకు అందరికి అర్థమవుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. సో యువర్ ఒబీడియన్స్ ఓపెన్స్ యువర్ అండర్స్టాండింగ్. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతున్నాను. ఓపెన్ యువర్ ఐస్ టు సీ వాట్ యు హ్యావ్ నెవర్ సీన్ బిఫోర్. మును పెన్నడు చూడనిది చూడటానికి ఈరోజు నువ్వు కన్నులు తెరవాలి. కమ్ ఆన్, హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్, హల్లెలూయా. నువ్వు చెప్పాలి, ఐఎమ్ గాడ్స్ ఒరిజినల్ ప్లాన్. నేను దేవుని యొక్క ప్రణాళిక. ఐఎమ్ నాట్ బ్లైండ్, ఐఎమ్ నాట్ బ్రోకెన్, ఐఎమ్ నాట్ డిఫీటెడ్. నేను విరిగిపోయిన వ్యక్తిని కాదు, నేను ఓడిపోయిన వ్యక్తిని కాదు. ఐఎమ్ నాట్ అన్ యాడిక్ట్, నేను ఒక వ్యసనమునకు బానిస అయిపోయిన వ్యక్తిని కాదు. నేను ఐఎమ్ నాట్ అండర్ మల్టీ జనరేషనల్ కర్స్. నేను వంశపారంపర్యంగా వచ్చిన శాపము క్రింద ఉన్నవాడిని కాదు. నేను నా తల్లి గర్భంలో పడకముందే, అసలు నేను పడకముందే నన్ను ప్రత్యేకపరిచాడు. నా తల్లి గర్భంలో పడిన తర్వాత నన్ను నిర్మించాడు. నా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఒక ప్రణాళికను ఆయన రూపించాడు. నా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చి నేను ఎదుగుతూ ఉంటే నన్ను పరలోక సంబంధి పోలిక చొప్పున నూతన జన్మను అనుగ్రహించాడు ఆయన. హల్లెలూయా. దట్స్ ద పిక్చర్ దట్ యు నీడ్ టు బిహోల్డ్. కానీ నిన్ను ఓడిపోయిన వ్యక్తిగా చూసుకుంటే, అందుకే చెప్తున్నాను, లిజన్, యు ఆర్ నాట్ వేర్ యు ఆర్, యు ఆర్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నేను ఎక్కడ ఉన్నానో అది కాదు నీవు. నేను ఏ కాలనీలో ఉన్నాను, ఏ కంపెనీలో ఉన్నాను, నేను ఏ ప్రదేశంలో ఉన్నాను, ఏ పట్టణంలో, ఇట్స్ నాట్, యు ఆర్ నాట్ వేర్ యు ఆర్, యు ఆర్ హూ యు ఆర్ ఇన్ క్రైస్ట్. నువ్వు క్రీస్తునందు ఏమై ఉన్నావో అదే నీవు. హల్లెలూయా. ఓపెన్ యువర్ ఐస్ టు దట్ న్యూ ఐడెంటిటీ. ఆ నూతన గుర్తింపునకు నీవు నీ కన్నులు తెరవాలి విశ్వాసి. యు నీడ్ టు ఓపెన్ యువర్ ఐస్ టు దట్ న్యూ ఐడెంటిటీ. సో మొదటిది వాక్యము నీ కన్నులు తెరుస్తుంది. హల్లెలూయా. రెండవది నీ విధేయత, నీ ఒబీడియన్స్ అండ్ యువర్ సర్వీస్ ఇన్ ద చర్చ్, యువర్ సర్వీస్ టు యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. నీ దైవ జనునికి నీవు చేసే ఉపచారము నీ కన్నులు తెరుస్తుంది. నేను లాస్ట్ నైట్ చాలా స్పష్టంగా దాని గురించి మాట్లాడాను. పాస్టర్ గారు నేను రాలేదని నిన్న రాత్రి వచ్చిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. యూట్యూబ్లో లేదా మెసేజ్ తీసేశారు.
ఏలియా తన దుప్పటి ఎలీషా మీద వేసినప్పుడు అతడు వెంటనే అతని స్పందన ఏంటంటే అతని యొద్దకు వచ్చిన అవకాశమునకు ఏలియాకు ఉపచారం చేయుచుండని వాక్యంలో రాయబడింది. కొన్ని రోజుల తర్వాత ఏలియా ఎలీషా దగ్గర నుంచి వేరు చేయబడినప్పుడు ఎలీషాతో చెప్పిన మాట లాస్ట్ నైట్ చెప్పాను, నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు కలుగును అన్నాడు. అండ్ ఏలియా మీద ఉన్న 2 పాల ఆత్మ అభిషేకం ఎవరి మీదకి వచ్చింది? ఎలీషా మీదకి వచ్చింది. యాక్చువల్గా ఏలియాకి ఎలీషాకి మధ్యలో మరొక దాసుడు ఉన్నాడు, అతనికి రాలేదు, విచ్ వాజ్ వెరీ సాడ్. అదే నా బాధ. అలా ఏ ఒక్కరు కూడా తప్పిపోకుందురు గాక. ఏలియాకి ఎలీషాకి మధ్యలో ఉన్న దాసుడు మిస్ అయినట్టు మీరు ఎవరు మిస్ అవ్వకుందురు గాక. అందుకని సీజ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇన్ ద చర్చ్ దట్ యూ కెన్ ఫైండ్. దేవుని మందిలో నీకు కనపడిన ఏ చిన్న అవకాశంనైనా పట్టుకో. టు సర్వ్ ఇన్ ద చర్చ్, టు సర్వ్ యువర్ మ్యాన్ ఆఫ్ గాడ్. నీ దైవజనునికి పరిచయం చేయటానికి, సంఘములో పరిచయం చేయటానికి, దేవుడు నీతో చెప్తున్న ఆ చిన్న మాటకు నువ్వు లోబడటానికి, ఆ చిన్న విధేయత, నీకు ఉన్న నీ ఒక్కగానొక్క కుమారుడు నువ్వు ప్రేమించి సాకును తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద పెట్టంటే వెంటనే ఆ మాటకు లోబడి విధేయుడే తీసుకొని వెళ్ళి ఆ పర్వతము పైన బలిపీఠము మీద అబ్రహాము ఇస్సాకును పెట్టగానే ఏం జరిగింది? అతను కన్నులు తెరవబడ్డాయి. అతడు కన్నులెత్తి చూడగా కొమ్ములు తగిలిన పొట్టేలు ఒకటి కనపడింది. యువర్ ఒబీడియన్స్ ఓపెన్ యువర్ ఐస్. వెంటనే ఏం జరిగింది? ఇస్సాకుకు మారుగా పొట్టేలును ఆ బలిపీఠం మీద పెట్టి అర్పించాడు. అది నూతన నిబంధన క్రీస్తు బలియాగమునకు సాదృశ్యముగా స్థిరపరచబడింది. హల్లెలూయా. సో నెంబర్ 2, యువర్ ఒబీడియన్స్ విల్ ఓపెన్ యువర్ ఐస్. నీ విధేయత దేవుని మందిరములో నీ పరిచర్య నీ కన్నులు తెరుచున్నట్లుగా చేస్తుంది. నెంబర్ 3 మీరందరు నాతోనే ఉన్నారా? యువర్ ప్రేయర్ విల్ ఓపెన్ యువర్ ఐస్. నీ ప్రార్థన నీ కనులు తెరవచేస్తుంది. ఆది కాండమునకు వచ్చేద్దాం. 22వ అధ్యాయం దయచేసి చూడండి. మీరందరు నాతోనే ఉన్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఏ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. సో కాబట్టి నేను ఆది కాండము ఎన్నో వచ్చిన అని చెప్పాను. నేను ఎన్నో అధ్యాయము 21వ అధ్యాయం. ఆది కాండం 21వ అధ్యాయము. దిస్ ఈజ్ అన్ అకౌంట్ అబౌట్ హాగర్ను గురించిన సంఘటన. ఇస్సాకు పాలు విడిచిన దినమున చాలా పెద్ద విందు చేశాడు. ఎవరు? అబ్రహాము. ఆ తర్వాత ఇస్సాకు అబ్రహాము శారమ్మ మాట విని హాగర్ని తన కుమారుణ్ణి పంపించేస్తున్నాడు. 12వ వచనం చదువుదాం. అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడును. 14వ వచనం చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. ఆది కాండం 21వ అధ్యాయం 14వ వచనము. నేను ఐఎమ్ కమింగ్ టు క్లోజ్. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నేలతిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసును. ఆమె వెళ్ళి నేను ఆగిన దగ్గర మీరు ఖండించండి. ఆమె వెళ్ళి బయోర్షబ అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాని పడవేసి వింటి వేత దూరం ఈ చిన్నవాని పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఏం చేసింది చెప్పాలి? ఎలుగెత్తి ఏడ్చిన. అందుకని ఐ వాంటెడ్ టు లుక్ టు యువర్ స్క్రిప్చర్స్. ఆయన ఎలుగెత్తి ఏడ్చిన. షీ వాస్ క్రయింగ్ అండ్ షీ వాస్ ప్రేయింగ్. ఎలుగెత్తి ఏడ్చను. మీ బైబిల్ చూస్తున్నట్లయితే ఆమె చెప్పండి. అయితే దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. కనపడిందా మీకు ఆ మాట? అందరూ చెప్తామా? దేవుడు ఆ చిన్నవాని, అందరూ చదువు ఆ ఒక్క మాట అందరూ చదువు. బైబిల్ చూసి చదవండి. లుక్ టు యువర్ బైబిల్స్. ఆ మాట చూడండి. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. హల్లెలూయా. విని ఏం చేశాడు? అప్పుడు దేవుని దూత ఆకాశముడు హాగరుని పిలిచి, హాగరు నీకు ఏమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. హల్లెలూయా. ఎందుకు ఏడుస్తున్నారు ఈ తల్లి కొడుకులు? నీరు కోసం. ఎందుకు అరణ్యములో ఉన్నారు? వారి దగ్గర ఉన్న నీరు అయిపోయింది, ఆహారం అయిపోయింది, ఆ నీళ్ళ తిత్తిలో నీరు అయిపోయింది. అండ్ దేవర్ ప్రేయింగ్ అండ్ దేవర్ క్రైయింగ్. దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ చిన్నవాడు ఉన్న స్థలమున దేవుడు వాని స్వరమును విని ఉన్నాడు. నౌ వర్స్ 18 బాగా గమనించాలి. నీవు లేచి చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా.
బిగ్గరగా హల్లెలూయా. అయ్యా నాకు నీళ్లు కావాలి, దాహం వేస్తుంది, చచ్చిపోయేటట్టు ఉంటాయి ఆయన వచ్చి అంటున్నాడు, నిన్ను గొప్ప జనంగా చేస్తానంటున్నాడు. హలో, చాలాసార్లు దేవుని జవాబులు భలే వింతగా ఉంటాయి. వింటున్నారా? మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు దాని గురించి మాట్లాడకుండా మరొకటి మీ వద్దకు తీసుకొస్తే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చేసాడని అర్థం. యాక్చువల్గా దేవుడు తన ప్రణాళిక, హీ హ్యాస్ అ బెటర్ ప్లాన్ దెన్ వాట్ యువర్ ప్రేయింగ్. కమాన్. ఆ రోజున బద్రీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడే ఏలియా ప్రార్థించాడు లేదా? ఎవరిని ప్రార్థించాడు? ఇంత మట్టుకు చాలు, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాదు, నా ప్రాణము తీసుకో. పడుకున్నాడు. సూసైడల్ ప్రేయర్, నన్ను చంపేను ఆయన, దేవుడిని చంపేయమంటున్నాడు. పడుకున్నాడు. అయితే దేవుడు వచ్చి లేపేమన్నాడు? భోజనం చేయన్నాడు. అదేంటి ప్రభా, నన్ను చంపేయమంటే భోజనం చేయమంటూ? ముందు తిని చూద్దాం, తర్వాత మాట్లాడతాం. నీ శక్తికి మించిన ప్రయాణం సిద్ధంగా ఉంది. నా వాట్ గాడ్ ఈస్ సేయింగ్ అండ్ వాట్ హీ ఈస్ ప్రేయింగ్. కమ్ ఆన్. వీళ్ళేమో నీళ్ళు అయిపోయి ఏడుస్తున్నారు. అరణ్య ప్రాంతం అది, ఎక్కడ నీరు దొరకదు. నీరు కొరకు ఏడుస్తాను. దేవుడు వచ్చి అంటున్నాడు, నీ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకోను. వర్స్ 18. కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తున్నా, ఈవెన్ వెన్ యు ఆర్ డౌన్, నువ్వు అతి భయంకరమైన దుఃఖ సమయంలో కూడా దేవుడు నీ పట్ల చేద్దామనుకున్న ప్రణాళికను ఆయన విడిచిపెట్టడు. ఇంక ఇదంతా అయిపోయింది, ఇంక నేను చచ్చిపోయేటట్టు అసలు నాకు అయిపోయింది, ఇంక ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని ఆమె దూరంగా పడేసిందని వాక్యంలో రాయబడింది. అదే కదా మీ బైబిల్లో చూశారు కదా. ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకొని వింటి వేత దూరం వెళ్ళి, అంటే అక్కడ ఆ చెట్టు కింద ఆ అబ్బాయిని పడేసి, అమ్మో నేను నా కళ్ళ ముందే నా కొడుకు చచ్చిపోవటం ఏంటి, దూరం కూర్చుందామని దూరంగా కూర్చుని దేవుడు అన్నాడు, ఆ పిల్లవాడిని పట్టుకో, ఫస్ట్ అర్జెంటుగా ఎత్తుకో, నువ్వు పడేసిన దాన్ని నేను మరలా తిరిగి కడతాను అంటున్నాడు ఆయన. నువ్వేదైతే చచ్చిపోద్దు అనుకున్నా, ఏదైతే అయిపోద్దు అనుకున్నా, ఏదైతే వర్క్ అవుద్దు అనుకుంటున్నా, దేవుడు అంటున్నాడు, నేను దాన్ని గొప్ప జనంగా చేస్తాను. హాగరు. హల్లెలూయా. కమాన్. ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొని వారిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున. హలో, వింటున్నారా? కమాన్, ఎలా కూడా హల్లెలూయా. వాళ్ళకి ఏం కావాలి? నీరు కావాలి. దేవుడు వారికి ఏమిచ్చాడు? దృష్టినిచ్చాడు. అందుకని ద గ్రేటెస్ట్ ఆన్సర్ దట్ యూ కెన్ హ్యావ్ ఫర్ యువర్ ప్రేయర్, నీ ప్రార్థనకు నువ్వు పొందగలిగిన గొప్ప జవాబు ఏదైనా ఉందంటే చూడగలిగిన దృష్టి. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నువ్వు ప్రార్థించక మునిపే నీకు సమస్తమును అనుగ్రహించాడు. అందుకనే కదా వాగ్దానం ఇచ్చాడంటేనే నియమించేసాడని అర్థం అని చెప్పా కదా. వాగ్దానం ఇచ్చాడంటేనే అది నెరవేర్చబడిందని అర్థం అని చెప్పాను కదా. కమాన్, హల్లెలూయా. సో దేవుడు ఆ రోజున ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు ఏం చేశాడు? ఆమె కన్నులు తెరిచాడు. హల్లెలూయా. కమాన్, హల్లెలూయా. ఏం జరిగింది చూడండి. 19వ వచనం చదవమ్మా. 19వ వచనం. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి నీళ్ళతో నింపి. ఇదే ప్రాబ్లం మన విశ్వాసులతో. ఊట చూచిన తర్వాత కూడా తిత్తి వదిలిపెట్టరు. కమాన్, హల్లెలూయా. హల్లెలూయా. మీరు వచ్చిన చూసినట్లేరు, అందుకని మీ హల్లెలూయాలో సౌండ్ లేదు. చూడండి అందరూ 21:19 అందరూ చదవండి బిగ్గరగా. కమాన్, లౌడ్, బిగ్గరగా. 1 2 3 గో. ఆ తిత్తిని నీళ్ళతో నింపి, అసలు నేనే అయి ఉంటే ఏం చేయాలి? మామూలుగా అంత ఓట కనిపిస్తే అక్కడే గుడారం వేసేయాలి. అంతే కదా. ఎవరు తెరిచిన ఓట అది? దేవుడు తెరిచి. ఆ దేవుడు తెరిచిన ఓట ఎండే ప్రసక్తే లేదు. ఇంకా ఒకడు గుడారం వేస్తే ఆ నీళ్లు తాగుతా బ్రతికేది. ఆ ఓట ఇచ్చిన దేవుడు ఆహారంను కూడా పంపించుండేవాడు. కమాన్, హల్లెలూయా. వింటున్నారా? ఆమె వలన ఆ బయర్షబ అరణ్యంలో ఒక పట్టణం కట్టబడి ఉండేది. ఆమె దగ్గరికి ఆ ఊరోళ్ళందరూ నీళ్లు కొనుక్కోవడానికి వచ్చుండేవారు. కమాన్, ఈమెకి దేవుడు కనులు తెరిచాడు, కానీ ఇంకా ఓన్లీ ఆ దృష్టి బాటిల్ మీదే. వెన్ గాడ్ ఈజ్ అప్గ్రేడింగ్ యూ, వినాలి. కొంతమంది ఇంట్లో చూస్తే పాత సామాన్ ఎక్కువ ఉంటుంది. చూసారా? ఏంటంటే అది మా అమ్మమ్మ ఇచ్చింది పాస్టర్ గారు, అది ఇత్తడిదో రాగిదో అయి ఉంటుంది.
విలువైనయే, నేను కాదంట్లా. కానీ దేవుడు కొన్నిసార్లు నూతనమైనవి ఇస్తున్నప్పుడు నీ దగ్గర ఉన్నవి కొన్ని వదిలేయాలి. కమాన్. ఓడ బద్దలైపోతున్నప్పుడు ఓడ సామాగ్రి అంతా పడవేయాల్సి వచ్చింది. అమ్మో ఇది నా బింది, ఇది నా గిన్నె అనుకుంటే. అందుకే ఇదివరకు ఈ రోజుల్లో నాకు తెలియదు, ఇదివరకు గిన్నెల మీద పేర్లు రాసేవాళ్ళు. మా ఇంట్లో ప్రతి గిన్నె మీద మా నాయనమ్మ పేరు ఉండేది, గ్రేసమ్మ అని. ఎందుకంటే ఎవరిని ఇంటికి వెళ్తే మళ్ళీ అమ్మాయి మీ ఇంట్లో మొన్న అది ఉంటే చూడు, మా ఇంట్లో లేదమ్మగారు అంటే నా పేరుంటే చూడు, ఖచ్చితంగా తీసుకొని వచ్చేది మరుసటి రోజు. ఎందుకని? దాని మీద పేరు. కమాన్, అందరు నాతోనే ఉన్నారా? దేవుడు ఓటని తెరిస్తే, నేను అదే చెప్తున్నాను, వెన్ యూ క్యాన్ సీ ద ఆన్సర్, నువ్వు జవాబును చూడకపోతే, నువ్వు టూ మచ్ నీ సమస్యతోనే ఆక్యుపై అయిపోతే, దేవుడు నీకు ఇచ్చిన జవాబును కూడా నువ్వు ఎంజాయ్ చేయలేవు. అంత పెద్ద ఓటను చూసి బాటిల్ పక్కకు పడేసి వెళ్ళి ఓట దగ్గర కూర్చొని ఒక గుడారం కట్టి ఒక పాట రాసి ఒక కీర్తన పాడి ఆ ఓటలోని నీళ్లు త్రాగుతూ ఆ ఓట దగ్గర ఆమె కొడుకు బతకాల్సింది పోనిచ్చి ఆ ఓటను చూచి వెళ్ళి తిథితో నీళ్ళు నింపుకో, అంత పెద్ద ఓట వదిలేసి చిన్న బాటిల్ నింపుకొని కొడుకుని తీసుకొని బయలుదేరిపోయింది హాగరు. యువర్ ప్రేయర్ విల్ ఓపెన్ యువర్ ఐస్ అని దేవుడు అనుకున్నాడు. చూశాడు, ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి దృష్టి. నేను అదే చెప్తున్నాను. అమ్మ స్టాండ్ టు యువర్ ఫీట్, అందరు లేచి నిలబడదాం. ప్రభు మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, వాళ్ళందరూ బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ద హోలీ స్పిరిట్ ఇస్ స్పీకింగ్ టు ఓపెన్ యువర్ ఐస్ టు గాడ్స్ DNA. నీలో ఉన్న దేవుని బీజమునకు నీ కనులు తెరవాలి. కమ్ ఆన్, హల్లెలూయా, ఏ లౌడ్ హల్లెలూయా, hallelujah, come on, hallelujah. you need to open your eyes. నీ కన్నులు తెరవాలి. వాక్యము నీ కన్నులు తెరుస్తుంది. రెండవది obedience, విధేయత, and your service in the church. దేవుని మందిరంలో నీ పరిచర్య, దేవుని సేవకునికి నువ్వు ఇచ్చే ఉపచారము నీ కన్నులు తెరుస్తుంది. and number 3, your prayer will open your eyes. నీ కొరకు సిద్ధపరచబడిన ఆ జవాబును, ఆ అద్భుతమును నీవు చూడటానికి, వావ్, మీ కన్నులు తెరవబడకపోతే ఏమవుతుందో తెలుసా? దేవుడిచ్చిన జవాబును మీరు పొందలేరు. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఆ జవాబు దేవుడు ఇచ్చేసాడు ఆల్రెడీ. ఆ జవాబు మీ ఎదుటే ఉంటుంది, కానీ మీరు దాన్ని పొందలేరు. అందుకని ఈరోజున అడగండి, లార్డ్ ఓపెన్ మై ఐస్ that I might see what you have prepared for me. నా కొరకు నువ్వు సిద్ధపరిచినది నేను చూడగలిగినట్లు నా కన్నులు తెరవని ప్రార్థించండి. అండ్ దెన్ మీరు చూచుచున్నది గట్టిగా పట్టుకోనండి. వాట్ యు సీ, ద పిక్చర్ దట్ యు బిహోల్డ్ విల్ బికమ్ యువర్ ఫ్యూచర్. నీ హృదయమందు పట్టుకున్న దృశ్యమే నీ భవిష్యత్తుగా మార్చబడుతుంది. కమ్ ఆన్, హల్లెలూయా, ఏ లౌడ్ హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. 2016 సంవత్సరం ఏసీ కాలేజీలో మొదటి ఆరాధనలో 32 మంది, 1200 మంది పైగా పట్టే అసెంబ్లీ హాల్. ఏసీ కాలేజ్ అసెంబ్లీ హాల్ మీకు తెలుసు, చాలా పెద్దది. అన్ని చెక్క బెంచ్లు వేసి ఉంటాయి, బాల్కనీ ఉంటుంది. ఒక 32 మంది. ఫస్ట్ సర్వీస్ అక్టోబర్ 2వ తేదీ 2016 సంవత్సరం మార్నింగ్ 8 o'clock సర్వీస్. నేను విజయవాడ నుండి వచ్చి పోడియం ముందు నిలబడితే నేను చేసిన ఫస్ట్ పని లెక్క పెట్టాను, 31, నాతో కలిపి 32. దేవుడు నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే, వాట్ డూ యూ సీ? నువ్వేమి చూడగలుగుతున్నావు? నేను వెంటనే దేవునికి చెప్పిన మాట ఏంటంటే, నేను అక్కడే నిలబడినప్పుడు, ఐ సీ దిస్ ఆడిటోరియం ఫుల్ ఆఫ్ పీపుల్. ఈ ఆడిటోరియం అంతా ప్రజలతో నిండి ఉండుట నేను చూచుచున్నాను. కమ్ ఆన్. If you are a businessman, దేవుడు నిన్ను అడుగుతున్నాడు, what do you see? If you are a father, God is asking you, what do you see? I see my children sitting on the thrones. Can you see that? If you are a mother, నువ్వు ఒక తల్లివే, దేవుడు అడుగుతున్నాడు, what do you see? నువ్వు ఒక సేవకుడు అయితే దేవుడు అడుగుతున్నాడు, what do you see? Or if you are a student, God is asking, what do you see? నువ్వేమి చూచుచున్నావు? నేను ఆ వచనాలను చూపించాను. ఆమోస్ని అడిగాడు, నీకేమి కనబడుచున్నది? ఇర్మియాని అడిగాడు, నీకేమి కనబడుచున్నది? జకర్యాని అడిగాడు, నీకేమి కనబడుచున్నది? వాట్ డూ యు సీ?
అయ్యా నాకేమీ కనపడట్లేదు, నా ఓటమి, నా వైఫల్యము, నా విధేయత, నా ప్రతికూల పరిస్థితి, నా కన్నీరు, నా దుఃఖమే తప్ప నాకేమీ కనపట్ల. ఈరోజు అడుగు, లార్డ్ ఐ నీడ్ సమ్ ఐ సర్జరీ బై యువర్ స్పిరిట్. ఓపెన్ మై ఐస్, నా కన్నులు తెరవచేయి. నీవు చూచుచున్నది నేను చూడగలిగినట్లుగా నాకు సహాయం చేయి. అండ్ నువ్వు ఆ విధంగా అడిగినప్పుడు దేవుడిని కన్నులు తెరవ చేయటం ఆరంభిస్తాడు. నువ్వు దృశ్యమైనవి కాక అదృశ్యమైనవి చూడటం ఆరంభించు. నిదానించి చూడు అదృశ్యమైనది. కమాన్, అదృశ్యమైనదే నిత్యము నిలబడుతుంది.